అనగనగా ఒక విశాలమైన అందమైన అడవి. ప్రకృతి ఒడిలో ఆ అడవి ఒక పచ్చని స్వర్గంలా ఉండేది. అక్కడ రంగురంగుల పక్షులు, జంతువులు ఎంతో సంతోషంగా ఐకమత్యంతో ఉండేవి. ఆ అడవి ఎప్పుడూ సందడి సందడిగా ఉండేది. కాని వాటన్నింటిలోకి విహారీ అనే పక్షి చాలా ప్రత్యేకం. ఎందుకంటే దానికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన మెరిసే బంగారు రెక్కలున్నాయి. ఆహా, నా రెక్కల సూర్యకాంతిలో ఎంతగా మెరిసిపోతున్నాయో కదా! ఈ అడవిలో ఏ పక్షికైనా, కనీసం ఆ నెమలికైనా ఇలాంటి మెరుపుందా? అస్సల్లేదు. నేనందరికంటే ప్రత్యేకం. విహారికి తన అందమంటే చాలా గర్వం. తను ఒక దేవలోకపు పక్షినని, మిగిలినవి సాధారణ పక్షులని భావించేది. అందుకే ఎవ్వర్నీ తన దరిదాపుల్లోకి కూడా రానిచ్చేది కాదు. ఆ అడవిలో ఒక రహస్యముంది. ఎవరికీ అంత సులభంగా దొరకని చోట ఒక మాయా అద్దముంది. అది సాదాసీదా అద్దం కాదు. అది కేవలం రూపాన్నే కాదు, మనసులోని ఆలోచనలను కూడా ప్రతిబింబిస్తుంది. అందరూ ఈ అద్దం గురించి గొప్పగా చెబుతుంటారు. ఇందులోకి చూస్తే నిజాలు తెలుస్తాయట. చూద్దాం, అందగత్తనైన నేను ఈ అద్దంలో ఇంకెంత అందంగా కనిపిస్తానో. రా విహారీ, రా. నీవు చూస్తున్నది నీ పై రూపాన్ని మాత్రమే, కాని ఈ అద్దం నీ ఆత్మను చూపిస్తుంది. నీ మనసులో ఏముందో ఈరోజు నీ కళ్లతోనే చూసుకో. అబ్బా, అద్భుతం! అద్దంలో నా బంగారు రెక్కలు వజ్రాల్లా మెరుస్తున్నాయి. నేనూహించిన దానికంటే ఎంతో గొప్పగా ఉన్నాను. నేను నిజంగా ఈ భూమికి సంబంధించిన దానిని కాను, దేవలోకపు పక్షినే. విహారీ తన పై మెరుపును చూసి మురిసిపోయింది కాని అద్దం చూపిస్తున్న తన మనసులోని అహంకారాన్ని గమనించలేకపోయింది. ఈ గర్వం తనను ఏ ప్రమాదంలోకి నెడుతుందో ఆమెకు తెలియదు. ఈరోజు నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయో! అరే, అటు చూడండి, ఆ చెట్ల మధ్య ఏదో మెరుస్తోంది. అది అద్దంలా ఉందే, వెళ్ళి చూస్తాను. అప్పుడే అక్కడికి చింటూ అనే ఒక చిన్న బాతు వచ్చింది. విహారి బంగారు రెక్కల కాంతికి చింటూ కళ్ళు మెరిశాయి. విహారితో స్నేహం చెయ్యాలని ఆశగా ముందుకు కదిలింది. ఏయ్, ఆగు! అక్కడే ఆగు! ఎక్కడికొస్తున్నావ్? నీ ఒళ్లంతా బొర్గా? ఆ నీళ్లవాసనేంటి? నా అమూల్యమైన బంగారు రెక్కల పక్కన నువ్వు నిలబడటమా? ఎంత ధైర్యం నీకు? క్షమించు విహారీ, నేను నిన్ను బాధపెట్టాలని రాలేదు. నీ రెక్కలు సూర్యుడిలా మెరుస్తుంటే చూడాలని వచ్చాను. నేను కూడా నీ అంత అందంగా మారాలని అద్దంలో చూసుకుందామని వచ్చానంతే. నువ్వా నాలాగా అందంగా ఉండటమా? అద్దంలో నీ మొహం చూసుకున్నావా ఎప్పుడైనా? నువ్వొక మురికి బాతువి. అసహ్యంగా ఉన్నావ్. నా దరిదాపుల్లోకి రాకు. వెళ్ళిపో ఇక్కడ్నించి. నీ నీడ నాపై పడినా నా అందం తగ్గిపోతుంది. విహారి మాటలకు చింటూ మనసు ముక్కలయింది. ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాని విహారికి మాత్రం తాను చేసిన తప్పు అస్సలు అర్థం కాలేదు. అమ్మో, ఏమైంది? ఏంటా వికృతమైన రూపం? అద్దంలో కనిపిస్తున్న ఈ నల్లటి వికృతమైన పక్షెవరు? నా బంగారు రెక్కలేవి? అద్దం పాడైపోయింది. ఎవరో మంత్రం వేశారు. అద్దం పాడవలేదు విహారీ. లోపం అద్దంలో లేదు, నీ చూపులో ఉంది. నీ మనసు పాడైపోయింది. నీ అహంకారం ఎంత దారుణంగా ఉందో నీకు చూపించడానికే ఈ మార్పు. ఎప్పుడైతే నువ్వు అహంకారంతో ఒక అమాయకపు బాతును అవమానించావో, నీ మనసులోని నలుపు ఈ అద్దంలో బహిర్గతమైంది. పైకి బంగారు రెక్కలున్నా లోపల నువ్వు వికృతంగా మారిపోయావు. లేదు, లేదు, నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. నాకు మళ్ళీ నా బంగారు రెక్కలు కావాలి. ప్లీజ్, నేను అద్దంలో ఇలా చూడలేకపోతున్నాను. ఈ అసహ్యమైన రూపాన్ని భరించలేనా? నన్ను క్షమించు చింటూ. నిన్ను నేను చాలా బాధపెట్టాను. నీ రూపాన్ని చూసి నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. కాని అసలైన అందం రెక్కల మెరుపులో లేదు, మనసులో ఉంటుందని ఈరోజు ఆ మాయా అద్దం నాకు తెలిసేలా చేసింది. నీలాంటి మంచి స్నేహితుణ్ణి నేను దూరం చేసుకున్నాను. పర్వాలేదు విహారీ, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కదా, అదే చాలు. మనమందరం ఈ అడవి బిద్దలం, అందరం స్నేహితులం కదా. ఇకపై మనం కలిసి ఆడుకుందాం. విహారి మనసు మారగానే ఆ మాయా అద్దం తన అసలైన రూపాన్ని తిరిగిచ్చింది. కాని ఈసారి విహారి కళ్లల్లో అహంకారం లేదు, అందరి పట్ల కనికరం, ప్రేమ ఉన్నాయి.
చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఎంత అందంగా ఉన్నామన్నది ముఖ్యం కాదు, మనం ఇతరులతో ఎంత మర్యాదగా ప్రేమగా మాట్లాడుతున్నామన్నదే ముఖ్యం. అందరినీ ప్రేమిద్దాం, కలిసి ఉందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.